బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. మంత్రులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లిన సీఎం ఖర్గేతో భేటీ అయ్యారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రులు ఉత్తమ్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ తదితరులు ఖర్గేను కలిసిన వారిని ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంశంపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. మంత్రులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లిన సీఎం ఖర్గేతో భేటీ అయ్యారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఉన్నారు. అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఉన్నారు. మొత్తంగా వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ తదితరులు ఖర్గేను కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కావచ్చు, అలాగే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఇతర ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి, అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంశంపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అటు ఏ సమ్మిట్లోనూ పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన టెక్ దిగ్గజాలతో కూడా భేటీ అయ్యేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించిన పెద్దలతో కూడా భేటీ అవుతూ ఉన్నారు. తాజాగా ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు మంత్రులు కూడా కలిసి భేటీ అయిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, చెప్పండి, మంత్రులతో కలిసి పీసీసీ చీఫ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలవడం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి చర్చించారు? ఆ డీటెయిల్స్ ఏంటి? రైట్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. దీనిలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో వారందరినీ కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పీసీసీ ప్రెసిడెంట్, అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి సంబంధించిన తీసుకోవాల్సిన అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అయితే త్వరలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో ఆ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం మంత్రివర్గం అంతా కూడా దాదాపు అందరూ కూడా కొండా సురేఖతో పాటు ఇటు అజరుద్దీన్, ఇటీవల నూతన మంత్రిగా ఎంపికైన అజరుద్దీన్ కానీ ఇతర మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్లుగా మొత్తం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలపై ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు, ఏంటి సంక్షేమ ప్రజాపాలన ఏ విధంగా కొనసాగుతుంది, ఎన్నికలకు సంబంధించిన హామీలన్నీ కూడా నెరవేరుతున్నాయనేదా, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న నేపథ్యంలో ప్రజలకు చేరువ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల అనే అంశాలపై కూడా ప్రధానంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కానీ మంత్రులు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వీరందరూ కూడా అధిష్టానానికి వివరించున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశారు. ఈ నేపథ్యంలోనే వారందరినీ కూడా సీఎంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ సీనియర్ మంత్రులు కానీ ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి అటు రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసీ వేణుగోపాల్ కూడా కొద్దిసేపు క్రితమే ఖర్గే నివాసానికి చేరుకుని ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే పార్టీ పటిష్టమైన బలోపేతానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం చూస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 11 రాష్ట్రాల్లో సంబంధించిన
నేతలతో ఈ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సమావేశమైంది. ఇందిరాభవన్ లో సమావేశం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ఖర్గే నివాసంలోనే ఈ సమావేశం జరుగుతోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్న నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ కూడా గతంలో పాదయాత్ర నిర్వహించారు, పిసిసి ప్రెసిడెంట్ నిర్వహించారు. పార్టీని గ్రౌండ్ లెవెల్లో కూడా దగ్గరుండి చూశారు. కాబట్టి పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చారు, అందరూ కూడా కలిసి పనిచేశారు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత పార్టీ అనేది మరింత బలోపేతం కావాల్సి ఉంటుంది. కాబట్టి బలోపేతానికి కావాల్సిన చర్యలు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపై ఇప్పటికే పలుమార్లు రివ్యూ నిర్వహించారు. ఇప్పటివరకు చేపట్టిన చర్యలను ఇటు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి అందించారు. అంటే ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా తెలంగాణ నుంచి ఒక నివేదికను కూడా తెప్పించుకుని పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, మంత్రుల మధ్య సమన్వయం ఏ విధంగా ఉంది, సమన్వయ లోపం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, ఆధిపత్య పోరు వల్ల కొంత మంత్రుల మధ్య కొంత వర్గ పోరు కొనసాగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం వద్ద కొంత నివేదిక కూడా తెప్పించుకుంది. దానిలో భాగంగా ఆ నివేదిక ఆధారంగా ఈరోజు చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బీబీజీ రామ్జీ జాతీయ గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చి బీబీజీ రామ్జీగా తీసుకొచ్చారు. కాబట్టి దాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు తీసుకువెళ్లి దీనివల్ల ఎంతవరకు నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతపైన భారం పడుతుంది, ప్రజలకు ఎంతవరకు నష్టం జరుగుతుంది దీన్ని తీసుకురావడం ద్వారా అనే అంశాలపై కూడా ప్రధానంగా ప్రజలకు అవగాహన కల్పించాలనే అంశాలపై ఇప్పటికే పలుమార్లు సూచించారు. వచ్చే అవకాశం ఉందంటారా? రైట్, ప్రధానంగా మీరు చెప్పినట్టు పిసిసి కార్యవర్గానికి సంబంధించి పిసిసి ప్రెసిడెంట్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయి, ఇప్పటికే కొంతమందికి 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాబోతుంది. కార్పొరేషన్ పదవులు ఇచ్చి అవి కూడా కంప్లీట్ అవుతాయి. కొన్ని పదవులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 30కి సంబంధించిన నామినేటెడ్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. కార్పొరేషన్ కానీ, ఇటు డీసీసీ తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి కొంతమంది పేరు తెర మీదకి వస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన అనేది విడుదల కాలేదు. ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు కాంగ్రెస్ అగ్రనాయకత్వం. ఈ నేపథ్యంలోనే కార్పొరేషన్ సంబంధించి కానీ, నామినేటెడ్ పదవులు కానీ, ఇటు రాజ్యసభ ఇటీవల 2 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇటు అభిషేక్ మను సింగ్ పదవీకాలం ముగిపోతుంది, ఇటు బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి పదవీకాలం కూడా ముగిపోతున్న నేపథ్యంలో 2 కూడా కాంగ్రెస్ కి దక్కబోతున్నాయి. దీంట్లో అభిషేక్ మను సింగ్ రెన్యువల్ కాబోతుంది. ఇక సురేష్ రెడ్డి స్థానంలో ఇది కాంగ్రెస్ ఖాతాలోకి రాబోతుంది. కాబట్టి ఇటు కాంగ్రెస్ నుంచి ఎవరికి ఈ రాజ్యసభ స్థానం ఇవ్వబోతున్నారనే దానికి మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే మరోవైపు ఈ మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఉద్వాసన ఉంటే ఎవరికి కొత్తగా మళ్ళీ దీనిలోకి మంత్రివర్గంలోకి అవకాశం కల్పిస్తారు అనే దానిపై కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. కొన్ని ఊహాగానాలు కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే ఎవరికి ఉద్వాసన పలుకుతారు, ఉద్వాసన పలికిన వారి స్థానంలోనే అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికే మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా, అసలు ఏం జరగబోతోంది అనే అంశాలపై కూడా కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి మరియు పిసిసి ప్రెసిడెంట్ కానీ సీఎం రేవంత్ రెడ్డి నుంచి అధికారిక ప్రకటన అనేది విడుదల కావాల్సింది. అంటే మంత్రులందరూ కూడా ఇప్పుడు సమావేశం అవుతున్నారు. కాబట్టి దీంట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గతంలో కొంత ప్రచారం జరిగింది. కొంతమంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మంత్రిని తప్పిస్తారు, దానిలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారు అనేది కూడా కొంత ప్రచారం జరుగుతోంది. కొంతమంది అవకాశం కల్పించే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఏం జరగబోతుంది, అధికారికంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా, ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అధికారికంగా చర్చిస్తారా లేదా, ఇదంతా కూడా సీఎం అగ్రనాయకత్వం కలిసి తీసుకునే నిర్ణయాలను బట్టి దీనికి సంబంధించి ఒక ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక పిసిసి ప్రెసిడెంట్ ప్రశ్నించిన నేపథ్యంలో పిసిసి ప్రెసిడెంట్ మాత్రం ఇదంతా మంత్రివర్గ విస్తరణ కానీ ఇతర అంశాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం చేతులు ఉంటాయి కాబట్టి నా చేతులు ఏమి ఉండదు అనేది పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ఈ రోజు జరిగే సమావేశంలో ప్రధానంగా మొత్తం దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి సంబంధించి కానీ, ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేరు మార్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రజలు అవగాహన కల్పించాలి. దాని ద్వారా పార్టీని ప్రజలకు తీసుకెళ్లడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలి. ఇప్పుడు మరోవైపు పార్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో అందరూ సమన్వయం చేసుకుంటూ ఎక్కడ కూడా అంతర్గత విభేదాలు లేకుండా పార్టీ బలోపేతానికి సంబంధించి అందరూ కలిసి పనిచేయాలనేది దిశానిర్దేశం కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేయబోతున్నారు. ఇటు తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కానీ, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ పార్టీ పరిస్థితి, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, బలోపేతానికి చేపడుతున్న ప్రణాళికలు, వ్యూహాలు ఏంటి అనే అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో చర్చించుకున్నారు. ఇక త్వరలో రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా కూడా 11 రాష్ట్రాల వరకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పటి వరకు కూడా సమీక్ష నిర్వహించింది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. అలాగే మంత్రులు కూడా భేటీ అవుతూ ఉన్నారు. ఈ భేటీలో ప్రధానంగా కాంగ్రెస్ కు సంబంధించి ఏ విధంగా బలోపేతం చేయాలి రాష్ట్రంలో అన్న అంశాలకు సంబంధించి డిస్కస్ చేసే